కాకపోతే సర్కమాస్టాన్షియల్ ఎవిడెన్స్ అంటాం. పరిస్థితులను చూస్తే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నది చూస్తే నిస్సందేహంగా ఎవరికైనా కొంచెం లోతుకు పరిశీలించిన వాళ్ళకి ఇది కూడా ఒక పెద్ద కుట్రలో ఒక భాగం అని అనిపిస్తే దాన్ని మనం తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ ఉన్నాయి చూసారా, వీళ్ళకి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ సినిమాల్లోనో లేకపోతే పాపులర్ మీడియాలో ఎక్కడ కనిపించోగా. ఇప్పుడు అసెంబ్లీవాద గురించి మాట్లాడటం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ ఎక్కువ శాతం మాటలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎట్లాగా ఒక మామూలు వ్యక్తికి, ఇప్పుడు మీరో నేనో ఉన్నామండి, మిమ్మల్ని నన్ను టీవీ నేను రాణిస్తారా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి రాణిస్తారా? రానివ్వరుగా. మనకు అసలు మనలాంటి వ్యక్తులకి అసలు ఎంట్రీ ఉండదు. మరి ఒక సాధారణమైన వ్యక్తికి, అది ఇటువంటి ఒక లూజ్ టెంపర్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తికి TV9, ABN ఇలాంటి పెద్ద పెద్ద ఛానల్స్లో ఎంట్రీ ఎట్లా లభిస్తుంది? వీళ్ళ వెనకాల ఎవరు లేకుండా లభిస్తుందా? అది ఒకసారి 2 సార్లు అనుకో కాదు, చాలాసార్లు